జ్ఞానం కలిగిన వారు అవ్వాలి. అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు అన్నాడు భక్తుడు. నీ వాక్యము జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా అంటాడు. యవనస్తులట దేని చేత తమ నడతను ఏం చేయాలంటే ఇప్పుడు శుద్ధి, వాషింగ్ పౌడర్, నిర్మా అన్నట్టు కడగాలి, శుభ్రంగా కడగాలి. దేంతో కడగాలట? ఈ దరిద్రం బతుకుని వాక్యం అనే నిర్మా పౌడర్ వేసి కడగాలన్నమాట. బాగా కడిగి 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 శుద్ధి చేస్తే ఆ దరిద్రం అంతా పోయి, ఆ మలినం అంతా పోయి కొంచెం తెల్లగా తయారవుతారు అని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడవడికను తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యము జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా నేర్చుకో. అనవసరమైన నిర్ణయాలు తీసుకోకు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. బండి గొప్పదా? ఈ బండి గొప్పదా? ఈ బండి కన్నా గొప్పదిట బండి. ఏ బండి గొప్పది? ఈ బండి గొప్ప.